ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। జనవరి 13వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశి వ్యక్తులకి ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా ఈ వార్త అందుతుంది, జాగ్రత్తగా ఉండండి। అయితే ఏ వార్తను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే వృషభ రాశి వారి యొక్క దినఫలాలు ఈ రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు। అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచన చేస్తారు। వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి। ముఖ్యంగా జనవరి 13వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। కానీ కొంత ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు। మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే అది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి వార్త। అంటే ఏ ఆదాయ మార్గం ద్వారానైతే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి ఒక అశుభ వార్తను మీరు వింటారు। కానీ దాని గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదండి। ఉదయం లేవగానే శివ భగవానుణ్ణి మనస్సులో స్మరించుకోండి। ఎటువంటి అశుభ వార్తనైతే మా యొక్క లైఫ్లోకి రాబోతుందో ఆ యొక్క అశుభ వార్త మా యొక్క జీవితంలోకి రాకూడదు, నువ్వు మాకు తోడుగా ఉండు స్వామి అని ఆ శివుణ్ణి ఆరాధించండి। ఖచ్చితంగా ఆ బోలా శంకరుడు మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటపడవేస్తాడు। కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి। అలాగే వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి। వ్యాపారస్తుల యొక్క జీవితంలో మీకు తోటి వ్యాపారవేత్తలతో ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోండి। అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు। అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను మీరు ఈ రోజు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ బంధువుల్లో ఎవరితో అయినా సరే తగాదా జరిగి మీరు వారితో కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం వారిని అనుకోకుండా కలుసుకోవటం కానీ, లేకపోతే వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడటం కానీ ఇలా ఏదో ఒకటి జరుగుతుంది। అంటే ఊహించని విధంగా ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే చాలా కాలం నుండి మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నారు। అటువంటి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులకు ఎక్కువగా సమయాన్ని కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు। అలాగే విహారయాత్రలకు కానీ, ఆధ్యాత్మిక యాత్రలకు కానీ వెళ్లాలి అని చాలా కాలంగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు। అటువంటి వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలైతే మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు మీకు ఉంటాయి। ఉద్యోగస్తులకి మాత్రం మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమంతుని ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, సాయిబాబాను ఆరాధించండి। అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, జనవరి 13 సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి వార్తను ఈ రోజు మీరు వినబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।